నిజంగానే కవిత అవినీతి చేసిందా? అవినీతి బయటకు రానియొద్దని, కవితను జైలు నుంచి బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు. తెలంగాణ పాలిటిక్స్ మళ్ళొకసారి అగ్నిపర్వతం లెక్క పేలుడు మొదలైంది. తెలుగుదేశం పార్టీ పాడిన పాటకు భారతీయ జనతా పార్టీ ఆడుతుందా? సీఎం రమేష్ అంటే చంద్రబాబు మనిషి రమేష్. నిన్న వెలుగు పేపర్లో ఈ తెలుగు కథనం వచ్చింది ఫ్రెండ్స్. ఏందనంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానన్నాడు. కేటీఆర్ ఇంటికొచ్చి కాళ్ళ ఎల్లా పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఉంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. అవినీతి బయటకు రానియొద్దని, కవితను జైలు నుంచి బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు. విలీనం కోసం అమిత్ షాతో మాట్లాడాలని వేడుకున్నాడు. బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని, విలీనం వద్దని మా అగ్రనేతలు చెప్పారు. విలీనం కుదరకపోవడంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో బయట పెడతా, నాపై చేసిన ఆరోపణలు ఎక్సెట్రా ఆయన మాట్లాడారు. దీన్ని మనం చూస్తే దీన్ని కేటీఆర్ మళ్ళా తిప్పికొట్టిండు గట్టిగా తిప్పికొట్టి అసలు పంచాయతీ ఏడికేని మొదలైంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడదాం. జర సంక్షిప్తంగా మాట్లాడదాం. సంక్షిప్తంగా కాదు, డీటెయిల్గా పోదాం, బ్రీఫ్గా కాదు. తెలంగాణ పాలిటిక్స్ మళ్ళొకసారి నిజంగా చెప్పాలంటే అగ్నిపర్వతం లెక్క జ్వాలాముఖి అయింది. అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్లు ఏమన్నా ఉన్నాయా అని అంటే ఇలా పబ్లిక్ ఇంట్రెస్ట్లు నాకేం కనబడతలేవు, కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్లు కనబడుతున్నాయి. అయితే నిజంగా చెప్పాలనంటే ఒక కోఆర్డినేటెడ్ థియేటర్ డ్రామా తెలంగాణ రాజకీయ గడ్డ మీద, తెలంగాణ రాజకీయ భూమి మీద ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక థియేటర్ డ్రామా మొదలెట్టిండ్రు. మళ్ళీ అది ఎవరు మొదలెట్టిండ్రు, ఏం మొదలెట్టిండ్రు, స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. కంప్లీట్గా ఇలా మనం ఆ నరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్. సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ ఎంపీ కేటీఆర్ మీద గంభీరమైన ఆరోపణలు చేస్తాడు. ఏందనంటే నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, కేటీఆర్ వచ్చి నా పార్టీని నేను విలీనం చేసేస్తా, కవితని కాపాడండి, కవిత మీద కేసులు ఏవైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ల ఎక్సైజ్ పాలసీ మీద బుక్ అయినాయో అవన్నిటినీ జర వెనకకు తీసుకొని మా పార్టీని కంప్లీట్గా మేము బీజేపీతో విలీనం చేస్తా అని చెప్పి సీఎం రమేష్ ఒక గంభీరమైన ఆరోపణలు చేసిండు. దానికి ఆధారాలు నా దగ్గర సీసీటీవీ ఫుటేజీలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పిండ్రు. అయితే ఇక్కడ ఒక నరేటివ్ ఏం బిల్డప్ అవుతుందనంటే ఇవాళ ఇది కేటీఆర్ ఒక చెల్లెల మీద ప్రేమ చూపుతుండని అనుకోవాలా, లేకపోతే అంత పెద్ద తప్పు చేసిండు కేటీఆర్, భారతీయ జనతా పార్టీ ఆయననిగా లోపలేసుడు ఖచ్చితం, కేటీఆర్ కవిత వీళ్ళందరూ లోపలికి పోతారు, పార్టీ అనేది ఉండదు, ఎక్సెట్రా ఇవన్నీ కథనాలు వస్తాయి. అయితే ఇప్పుడు రమేష్ గారు మాట్లాడింది బీజేపీకి ఎంత ఫేవర్ అవుతుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. నేనే అడుగుతున్నా ఈ క్వశ్చన్. నేను ఎవరికి ఇలా సపోర్ట్ చేస్తలే, నేను న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కొన్కిస్కా గొట్టంగా ఎవడైనా ఏమన్నా మాట్లాడుకొని నేను న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటున్నా యాజ్ ఫార్ యాజ్ ఐఆమ్ కన్సర్న్. ఇప్పుడు బీజేపీ సీఎం రమేష్ గారు ఏదైతే మాట్లాడినరో విలీనం చేస్తున్నాము అని అంటే నీ దగ్గరకు వచ్చిండ్రు అని అంటే మీరేమన్నా ఈ మధ్యవర్తిత్వం చేస్తారా? అంటే మీరు మధ్యవర్తిత్వం చేసే వ్యక్తుల భారతీయ జనతా పార్టీలు ఇవి ఎంటర్టైన్ అవుతాయా? అంటే ఇలా మీరు పార్టీని అవమానిస్తున్నారా, పార్టీ సిద్ధాంతాన్ని అవమానిస్తున్నారా, లేకపోతే అవినీతి పరులకు ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది అని చెప్పి మనం ఏమన్నా మెసేజ్ బయటికి పంపిస్తున్నామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. కేటీఆర్ కూడా పోయి కాళ్ళేళ్ళు మొక్కిండు అని అంటే మళ్ళీ చెల్లెల ప్రేమ మీద ఇవాళ అవినీతి ఎంత చేసినా ఏం చేసినా ప్రజలు చూడరు, కేవలం నా చెల్లెల కోసం నేను ఏమన్నా చేస్తా అనే ప్రేమ కనిపిస్తున్నదా, లేక నిజంగానే కవిత అవినీతి చేసిందా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ పోతుంటే మళ్ళా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆయననే మాట్లాడిన మాటలు ఏందనంటే విలీనం కోసం అమిత్ షాతో మాట్లాడమని వేడుకున్నాడు. బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని, విలీనం వద్దని అగ్రనేతలు చెప్పారు. అంటే ఇది గట్టిగా ఉంటే పార్టీ గట్టిగా ఉంటాయి. ఇప్పుడు రమేష్ గారి మాటలే తీసుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంటే బీజేపీ విలీనం చేసుకుంటుండే అవినీతిని పక్కకు పెట్టి అన్న స్టేట్మెంట్ అయినా మళ్ళీ ఇది బీజేపీ పెద్దలు సమర్థిస్తారా? బీజేపీ పార్టీకి ఇది నిజంగా ఒక కవచమై నిలబడుతుందా, లేకపోతే అవమానమై నిలబడుతుందా అనేది రాజకీయ విశ్లేషకారులే నెత్తిబిక్కునే సమయం ఇది. తన పర్సనల్ లబ్ధుల కోసము పార్టీ సిద్ధాంతాలను, పార్టీ వైఖరిని, పార్టీని ఇంత అవమానపరిచే క్యాడర్ని కన్ఫ్యూజ్ చేసే తత్వం ఏంది అని చెప్పి చెప్తున్నా. అయితే ఈ పంచాయతీకి కారణం అంతా ఏంది అని అంటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రిత్విక్ ప్రాజెక్ట్స్ ఏదైతే మన సీఎం రమేష్ గారి ఫర్మ్ ఉందో
ఫ్యామిలీ ఫర్మ్ అంటారంట, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన అది బిజినెస్ ఫర్మ్ అంట, ఆర్గనైజేషన్ అంట. ఆ సంస్థకు 1,660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసిండ్రు అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణ. దాంతోపాటు కంచె గచ్చిబౌలి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో హెచ్సియుల వాటిని క్విడ్ ప్రోకో ద్వారా సీఎం రమేష్ గారు మధ్యవర్తిత్వం చేసి 10,000 కోట్ల లోను తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పించిండ్రు భారతీయ జనతా పార్టీ నుంచి అని అనేది కేటీఆర్ గారి గంభీరమైన ఆరోపణ. దీనికి కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే, మీరు రండి, మనం చర్చిద్దాం, డిబేట్ చేద్దాం, కంప్లీట్గా పోదాం, మాట్లాడదాం అని చెప్పి చెప్తున్నాడు. కేటీఆర్ గారు ఇంకొక అడుగు ముందేసి ఏమంటున్నారంటే, మళ్ళీ రాహుల్ గాంధీ గారి నిశ్శబ్దం దీనికి సాక్ష్యం కాదా, ఆయన ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు, ఇది పొలిటికల్ వ్యభిచారం కాదా, ఈ క్విడ్ ప్రోకోన్ అనేది తెలంగాణ ప్రయోజనాలకు చెక్ పెట్టినట్టు కాదా అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడుతున్నారు. ఇక మధ్యలో కుల ప్రస్తావనలు ఎక్సెట్రా నేను అందులోకి పోదలుచుకోలే, అది రాష్ట్రాలకు మంచిది కాదు, నా నేచర్ అది అసలే కాదు. అయితే ఇప్పుడు సీఎం రమేష్ గారు మధ్యవర్తిత్వం చేయనీకి నువ్వు వచ్చినవనంటే మీ దగ్గర అట్లాంటి నేచర్ ఏమన్నా ఉన్నదా సారు? ఎందుకంటే మీది కేటీఆర్ మధ్యలో ఏం జరుగుతుందో అనేది ప్రపంచానికి తెలియదు, బట్ ప్రపంచానికి అర్థమవుతున్నది. మీకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే రమేష్ గారు, మీరు ఇట్లా మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీని బ్యాక్ ఫుట్లో పెట్టేటట్టు ఉన్నది అని చెప్తున్నా. మీ దగ్గరికి మధ్యవర్తిత్వం వచ్చిండ్రు అని అంటే మధ్యవర్తిత్వం చేసే మనుషులా మీరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. మళ్ళీ భారతీయ జనతా పార్టీ చేస్తుందా ఇది అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్. మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టి దాని మీద కేటీఆర్ గారు ఏం మాట్లాడినరు అని పెట్టి మాట్లాడితే ఇది మంచిగా ఉంటుంది. దేశ ప్రజలను లేదా తెలుగు ప్రజలను డైవర్ట్ చేసి మీరు రాజకీయాలు చేసి మీ సొంత ఆస్తులు 1,660 కోట్లు. మళ్ళీ ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరిండు ఆయన అని చెప్పి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే పలు మాటలు మాట్లాడినరు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో. బట్ ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, నేను మాట్లాడుతున్నా ఏమనంటే, మళ్ళీ ఇది క్విడ్ ప్రోకో కాదా, ఇది క్విడ్ ప్రోకో కాదా? రిత్విక్ ప్రాజెక్ట్స్కి 1,660 crores ఇచ్చి తద్వారా కాంట్రవర్షియల్ ఏదైతే లీగల్ ఆల్రెడీ సబ్జుడీస్ ఉన్న మ్యాటరు 10,000 crores తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం అనేది కరెక్టా? ఇది రాజకీయ వ్యభిచారం కాదా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఈ ముచ్చట ఈ కథనం తీసుకొని మనం మాట్లాడితే, వీళ్ళిద్దరు కథనం తీసుకొని మాట్లాడితే కథం ఎట్లుందనంటే, బీజేపీ ఒక పప్పెట్ అయిపోయింది. అంటే టీడీపీ తెలుగుదేశం పార్టీ పాడిన పాటకు భారతీయ జనతా పార్టీ ఆడుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్కు ఇలా వీళ్ళు మాట్లాడుకున్న మాటలల్లా బయటపడుతున్నది. సీఎం రమేష్ గారు కూడా తిప్పి ఏం కొట్టిరంటే కేటీఆర్ గారికి, మళ్ళీ రిత్విక్ ప్రాజెక్ట్స్ బీఆర్ఎస్ హయాంలో కూడా రిత్విక్ ప్రాజెక్ట్స్కి ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చినాయి అని చెప్తే కేటీఆర్ గారు దానికి తిప్పి కొడుతూ కంప్లీట్గా ఎక్స్పోజ్ చేస్తూ ఏమని అడిగిందంటే, కాంట్రాక్ట్స్ మేమైతే ఇచ్చినప్పుడు అవన్నీ మేము ట్రాన్స్పరెంట్గా ఇచ్చినాం, మేము పొలిటికల్ ఫేవర్లు ఎవరికి చేయలేదు. హెచ్యూ లాండ్ మార్టిగేజ్ స్కామ్ ఏదైతే ఉన్నదో అది పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి పెట్ ప్రాజెక్ట్ అది. దానికి క్విడ్ ప్రోకో కింద రమేష్ గారికి ఇది రివార్డ్ లెక్క 1,660 crores ప్రాజెక్ట్ని ఒక భేట్ ఇచ్చిండ్రు అని చెప్పి మాట్లాడారు. ఇక దాని తర్వాత కేటీఆర్ గారు ఒక ఐరన్ స్టాండ్ తీసుకొని, ఐరన్ డోమ్ లెక్క తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ కొట్టింది, బ్లా 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 ఎమోషనల్ డైలాగులు ఎక్సెట్రా ఇవన్నీ కొట్టిరు. నేను అలా గోదలుచుకోలే. ఇప్పుడు కార్యకర్తలు, తెలుగు రాష్ట్ర ప్రజలు, ఎస్పెషలీ తెలంగాణ ప్రజలు మనసులలో నడుస్తున్న అలజడి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఈ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ ఈ స్క్వేర్ కథల, సరే జర్సే బీజేపీని పక్కకు పెడదాం, నేను బీజేపీ పక్షపాతాన్ని అనుకుంటారేమో, అందుకే నేను 4 points తీసుకున్నా. మళ్ళీ ఈ క్వాడ్రిలేటరల్ ఏదైతే ఉంది చూడు ఆటల, కార్యకర్త ఏ పక్కన నిలబడాలా, ఎవరి దగ్గర మాట్లాడాలా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ల్యాండ్ షేడీ డీలింగ్స్ ఉన్నాయి చూడు, షేడీ ల్యాండ్ డీలింగ్స్ ఉన్నాయి చూడు, మళ్ళా రమేష్ గారు డైరెక్ట్గా వత్తాసు వలుకుతున్నారా భారతీయ జనతా పార్టీ సైలెన్స్ ఉన్నదనని కరప్షన్లో, లేకపోతే టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాటలు వస్తున్నాయా అని అనేది బీజేపీ కారిడార్లలో డిస్కషన్ గుసగుసలు అవుతున్నాయని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు. మళ్ళా ఈయననేమో గంభీరంగా నేను సీసీటీవీ ఫుటేజ్ పెడతా అంటాడు. నాకు తెలిసి పెట్టలే, అంతేగా పెట్టలే. బట్ సీసీటీవీ ఫుటేజ్ పెట్టినా అది ఏ రకంగా మీరు ప్రూవ్ చేస్తారో సీఎం రమేష్ గారు అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ సీఎం రమేష్ గారి మీద మనం మాట్లాడితే, సీఎం రమేష్ గారికి కూడా ఒక పేరు ఉన్నది వెనకటికి. ఏందనంటే, వెనకటికి ఇప్పుడు కాదు, వెనకటికి ఏందనంటే సీఎం రమేష్ అనంటే చంద్రబాబు మనిషి రమేష్. సీఎం రమేష్ ఫుల్ ఫామ్ ఏంది? చంద్రబాబు మనిషి రమేష్ అని ఒక పేరు ఉన్నది. ఈ పేరు వెనకటికి ఈయనకు ఉన్న బిరుదును ఉద్దేశించి కేటీఆర్ దీని రాజకీయ లబ్ధి పొందనికే చూస్తున్నాడా, లేక
లేక భారతీయ జనతా పార్టీని ఇలా బ్యాక్ ఫుట్ పెట్టే ప్రయత్నంలా రమేష్ మాటలు నిదర్శనమా? ఈ క్వాడ్రిలాటరల్ లవ్ స్టోరీలా ఎవడు కరెక్ట్? ఇక్కడ బీజేపీ ఉండే, ఇక్కడ కాంగ్రెస్ ఉండే, ఇక్కడ బీఆర్ఎస్ ఉండే, ఇక్కడ టీడీపీ ఉండే. ఈ కంప్లీట్ క్వాడ్రిలాటరల్ ఇష్యూలా ఎవరిని నమ్మాలా, ఎవడు పక్కన నిలబడాలనేది కార్యకర్త నిలబడి చూస్తున్నాడు. నేను అదే చెప్తున్నా కదా, ఈడ 4 డబ్బా గీసుకొని మనం చూస్తే ఈడ బీజేపీ పాడా, ఈడ టీడీపీ పాడా, ఈడ బీఆర్ఎస్ పాడా, ఈడ కాంగ్రెస్ పాడా. కార్యకర్త ఈడ నిలబడి చూస్తున్నాడు ఎవరిని నమ్మాలా అని. ఒక్కొక్కడేమో మధ్యవర్తిత్వం చేయడానికి నువ్వు వచ్చినావు అని అన్నాడు. ఒక దగ్గరనేమో చెల్లెల ప్రేమ కనిపిస్తున్నదని రాజకీయ నిపుణులు కనబడతారు. ఇంకొకళ్ళేమో అవినీతి చేసిండు కాబట్టి కాళ్ళు పట్టుకోనిక పోయిండు అని చెప్పి మాట్లాడతారు. నేను పలు అనాలిసిస్ చెప్తున్నా, కాంక్రీట్ విషయాలు మాట్లాడతలే. ప్రజలు మాట్లాడుకునే వాళ్ళ ఆలోచన కెపాసిటీ ఎక్కడెక్కడ దాకా పోతుందో అనే దానికి నేను పదును పెడుతున్నా. దీని మీద మీ అభిప్రాయం నాకు ఒకసారి చెప్పుర్రి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన అభిప్రాయం నాకు చెప్పుండ్రి. ఎందుకంటే నా అభిప్రాయం వ్యక్తం చేసే తత్వం కూడా నాకు ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను నా హక్కు వ్యక్తం చేస్తున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా నేను ఏం మాట్లాడా, ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. భారత్ మాతాకి జై.